దేవుడు కేవలం అద్భుతాల ద్వారా మాత్రమే కాదు, వేరే మార్గాల ద్వారా కూడా మనల్ని బాగు చేస్తాడు. అదే ఏంటంటే మెడిసిన్. చాలామంది ఏమనుకుంటారంటే, మేము విశ్వాసులం కదా, మాకు మందులు ఎందుకు అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే, మనం కనుక మెడిసిన్ తీసుకున్నట్లయితే మనకు విశ్వాసం లేనట్టే అంటూ ఉంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆ మందులను తయారు చేయడానికి వాడే ప్రకృతి వనరులు ఎక్కడివి? దేవుడు సృష్టించినవే కదా. ఆ మందులు కనిపెట్టడానికి, ఆ మందులు కనిపెట్టే జ్ఞానం మనిషికి ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. మనం మందు వేసుకుంటున్నామంటే అది దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళటం కాదు. దేవుడు ఆల్రెడీ ఈ భూమి మీద మన కోసం సిద్ధం చేసిన వనరులను వాడుకోవడం. ఇంకా లోతైన విషయం ఏంటంటే, మనం మందు వేసుకున్నంత మాత్రాన రోగం తగ్గిపోదు. ఆ మందు మన కడుపులోనికి వెళ్ళాక అది అరిగి మన బాడీ దాన్ని స్వీకరించి ఆ మందులోని విలువలను గ్రహించి మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అసలు మన శరీరంలో ఆ మెకానిజాన్ని పెట్టింది ఎవరు? ఆ అద్భుతమైన వ్యవస్థను మన లోపల డిజైన్ చేసింది కూడా దేవుడే. మందు లోపలికి వెళ్ళినప్పుడు మన శరీరం దానికి స్పందిస్తుందంటే అది కూడా దేవుడు చేసిన మేలే. కాబట్టి దేవుడు నేరుగా ముట్టి స్వస్థపరచవచ్చు, లేదా ఒక సర్జరీ ద్వారా, ఒక మందు ద్వారా మనల్ని బాగు చేయవచ్చు. మార్గం ఏదైనా సరే మనల్ని బాగు చేస్తున్నది మాత్రం పరలోకపు తండ్రే. ఆయన మన మేలు కోసమే ఈ లోకంలో అనేకమైన మార్గాల్ని ముందుగా సిద్ధం చేసి ఉంచాడు.